మాచర్ల పట్టణం నాగార్జున కళామందిర్ సెంటర్ నందు స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు, టీడీపీ సీనియర్ నేత యనమల కేశవరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దుర్గారావు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు, టీడీపీ సీనియర్ నేత యనమల కేశవరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దుర్గారావు మాట్లాడుతూ నేటి తరాలకు వడ్డే ఓబన్న గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతి అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేయడం సంతోషించేదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా వడ్డెర నాయకులు మాట్లాడుతూ వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వడ్డెర జాతి ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల వడ్డెర్లందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల కేశవరెడ్డి చేతుల మీదుగా పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎన్నడూ ఇప్పుడు నుంచో పోరాడుతుంటే ఇప్పుడు ప్రజల్ని గుర్తించారు. ఈరోజు చాలా సంతోషం. అధికారిక వహించడం చాలా సంతోషంగా ఉంది. ఒంటరి కులస్తులందరూ కూడా ఐక్యతగా ఉన్నారని ఈ యొక్క గుర్తింపని కోరుకుంటాం. ఉండేల రాజులకి స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజు మరి ఉండేల ఓబన్న గారు స్వతంత్రంలో మరి వీరుడిగా నిలబడి యుద్ధం చేశారు. కాబట్టి ఆ గుర్తింపుతో రాష్ట్రం మరి ఈ రోజున వడ్డెర జయంతి సందర్భంగా వారికి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తుంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి ఇక్కడికి ఇచ్చేసిన చంద్రబాబు గారికి, సంగరావు గారికి, మన గౌరవాధ్యక్షుడు దుర్గారావు గారికి, ప్రతిమ పెద్దలకి, నాయకులకి, మహిళలకి ధన్యవాదాలు. మరి ఇది ఈ రోజున మిగిలినది కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి మీ పోరాటం ఈ రోజున మరి మీకు వచ్చింది. కనుక అందరూ కూడా ఐక్యతతో ఉండి మరి ఇంకా మున్ముందు మీకు రావాల్సిన హక్కులు కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు